అంగబలం, అర్ధబలం, అధికార దర్పముంటే సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలి. అవే బలాలు అహంకారాన్ని పెంచితే బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బ్రతకడం ఆనవాయితీగా మారుతోంది. అలా చేసేవారినే విలన్ అంటాం. అలా విలన్ అని పేరుబడిన ఓ పొలిటీషియన్ చింతమనేని ప్రభాకర్. అతని కథేంటో చూద్దాం. పొలిటికల్ థియరీలో చెప్పాలంటే పలానా నియోజకవర్గం పలానా పార్టీ అడ్డా అని చెబుతాం. కానీ దెందలూరు నియోజకవర్గాన్ని మాత్రం చింతమనేని అడ్డా అని చెబుతుంటారు. 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే చింతమనేని. ఈసారి మాత్రం ఫలితం తేడా కొట్టింది. విర్రవీగిన ఆనందం ఆవిరైంది. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ మిస్ అయ్యాడు చింతమనేని. టీడీపీ అధికారంలో లేకపోబట్టి దెందులూరుకు నేనేం చెయ్యలేకపోయానని ఒప్పుకునే చింతమనేని అణగారిన వర్గాలకు కాదు, అగ్రవర్ణాలకే రాజకీయమనేది, దళితుల్లారా మీకెందుకురా రాజకీయాలంటూ బీప్ల మీద బీపులు వేసేలా మాట్లాడతాడు చింతమనేని. మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు, రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకెందుకు? తన నియోజకవర్గంలో తనకు ఓట్లేసిన ప్రజల పట్ల చింతమనేనిలో కృతజ్ఞతాభావం ఏమాత్రం కనిపించదు. మాటల్లో దురుసుతనం వినిపిస్తోంది. చింతమనేనిలో చింతన, ఆత్మశోధన లాంటి పదాలకు చోటే లేదంటారు విశ్లేషకులు. తానేం చేసినా చెల్లుబాటయ్యేందుకు విలువలకు చెల్లిచీటి ఇచ్చి మరీ దాడులు చేయిస్తాడంటారు అక్కడి ఓ వర్గం. నిన్నటిదాకా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓటమికి కారణం ఎక్కువ భాగం ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో నిన్నటిదాకా వాళ్లే కారణం అవుతారని ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాలనుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో దెందూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై చీఫ్ విప్గా ఉండి రాష్ట్ర స్థాయిలోనే అనేక సార్లు అల్లరికి గురైన చింతమనేని ప్రభాకర్ పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళు మరి కొంతమంది ఉన్నారు రాష్ట్రంలో. అధికారంలోకి వచ్చాక శ్రీమంతుడు సినిమాని చూపిస్తానన్న చింతమనేని నియోజకవర్గ దత్తత తీసుకోవడం మాట అటుంచితే ఇసుక ర్యాంప్లను అక్రమంగా గుత్తాధిపత్యం మాత్రం చేసుకున్నాడనే పేరు తెచ్చుకున్నాడు. మొదటిసారి గెలిచినప్పుడు మన ప్రభుత్వం లేదు, నేనేమీ శ్రీరామారానికి చేయలేకపోయా. ఆ మాట మీ దగ్గరే అంత ముందే తిరిగి ఒప్పుకున్నా. మంది రానియండి చూపిస్తానన్నా, వచ్చింది కాబట్టి ఏం చూపించాను? శ్రీమంతుడు సినిమాను చూపిస్తున్నా. ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలెట్టి ఎంపీపీ నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా ఎదిగాడు చింతమనేని ప్రభాకర్. వెనుకబడిన వర్గాలు తనకు ఓటేస్తారో లేదోనని భయపడ్డాడట. అలాంటి చింతమనేని రాజకీయాల్లో ఈ స్థాయికి ఎలా ఎదిగాడంటే కొంతమందిచ్చే సమాధానం ఏంటంటే 2010లోనే ఏలూరు 3 టౌన్ రౌడీ షీట్ ఓపెన్ అయింది చూసుకోండి అంటారు. అడ్డొస్తే ఆడవారైనా అధికారులైనా తరిమితనడానికి వెనకాడడనే పేరుంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఎంఆర్ఓ వనజాక్షిపై దాడిని చూడొచ్చంటారు. ఎంఆర్ఓ వనజాక్షి ఆవిడ వీళ్ళు ఇసుక చేస్తూ ఉంటే అడ్డం వెళ్ళిందని ఆవిడ మీద దౌర్జన్యం చేశారు. దాని మీద ముఖ్యమంత్రి ఏమో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఒక అధికారులతో కూడిన కమిటీని వేసి ఆ కమిటీ నివేదిక ఇవ్వకోకుండానే రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా మంత్రివర్గం కూర్చొని చాలా వైష్ణవుడు ఈ ప్రభాకర్, చింతమనేని ప్రభాకర్ అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి కితాబిచ్చి ఇతను చేసే దౌర్భాగ్యపు పనులన్నిటికీ, దౌర్జన్యకరమైన పనులన్నిటికీ కూడా ముఖ్యమంత్రి వెన్నుదన్నుగా నిలబడ్డాడని రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేకి మాజీ సీఎం చంద్రబాబు తన హయాంలో విప్పి పదవిని కట్టబెట్టాడు. ఇదే చింతమనేనికి ఆయుధంగా మారింది. యథేచ్ఛగా తన పంత చెల్లించుకునేందుకు, తన పట్టు పెంచుకునేందుకు, తన అడ్డాగా మలుచుకునేందుకు అన్ని రకాలుగా ఉపయోగపడింది. చింతమనేని అంటే అధికారులకు హడల్. పని సరిగా చేయకపోతే తోలు తీసే చండశాసనుడు అనిపించుకుంటే పర్లేదు. కానీ
ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలనే నిరంకుశత్వం చింతమనేనిలో కనిపిస్తుందనేది అక్కడి మెజారిటీ అధికారుల అభిప్రాయం. అసలు చూడకుంటే బెటర్ కదా అనే స్థాయిలో అధికారులు బెంబేలెత్తుతున్నారనేది బహిరంగ రహస్యమంటారు. ఏమాత్రం ప్రశ్నించినా బూతు పురాణం స్టార్ట్ అవుతోంది. సారీగో హట్ అయితే ఇక అంతే సంగతులనే భయం అధికారుల్లో కనిపిస్తుందనేది చాలామంది అక్కడి మేధావుల మాట. ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యేకు చెప్పుకోవాలనేది మంచి పనే, కానీ ఆ పని ఆయన తీరిక చూసుకుని తీర్చే వరకు ఇక నోరెత్తకూడదంటేనే సమస్య. పోరాట పంధాలో వెళ్లి ధర్నాలాంటివేవైనా చేస్తే సరాసరి స్టేజ్ దగ్గరకు వచ్చి నోటికి పని చెప్తారట. వార్నింగ్తో పోయేది కాదనుకుంటే అనుచరులకు ఆదేశమిస్తాడు. అక్కడి నుంచి అసలు సమస్య పక్కకు పోయి చింతమనేని రూపంలో కొత్త సమస్య కోటి పుట్టుకొస్తుంది. ఇలాగే జరిగింది డ్వాక్రా మహిళల విషయంలో. ధర్నాకు దిగిన డ్వాక్రా మహిళల సమస్యను విని భరోసా ఇవ్వాల్సింది పోయి వార్నింగ్ ఇచ్చాడి పెద్ద మనిషి. చెప్పుకుంటూ పోతే హనుమంతుడి వాళ్ళలాగా చాలా అవుద్ది. రాచెట్టి జాన్ దళితుడు ఒక సమస్య మీద కౌరెంపి ఇంటికాడ పెట్టి కొడితే ఇవాళ ఈ ఏలూరులో జిల్లాలో ఉన్న అన్ని వామపక్షాలు, ఎర్ర జెండాలన్నీ, దళిత సంఘాలన్నీ కూడా ముక్తగంఠంతో దగ్గరగా ఒక 2 నెలలు ఆందోళన చేసి ఎస్సీ ఎస్టీ కేసుని నమోదు చేయించగలిగాం. కానీ ఇప్పటిదాకా అరెస్ట్ చేయించలేకపోయారు. దాంతోపాటు అంగన్వాడీ మహిళలను కూడా చూడుకోకుండా అంగన్వాడీ వాళ్ళని బండబూతులు తిట్టి కొట్టే పరిస్థితి, ఇంటెలిజెన్స్ వాళ్ళని వెనకాలండి కొట్టించే పరిస్థితి, అడ్డం వస్తూ ఉంటే ఫారెస్ట్ వాళ్ళని, ఇట్లా ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అని లేదు, అన్ని ప్రభుత్వ రంగానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా కొట్టినా తిట్టినా ఏకైక ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు అంటే ఒక చింతమనేని ప్రభాకరేనని అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సమస్యున్న చోటల్లా ఎమ్మెల్యే సరాసరి రంగంలోకి దిగుతాడు. మంచిదే కదా అనుకుంటాం, కానీ తన ప్రాభవానికి దెబ్బ తగులుతుందనుకుంటే ఎలాంటి వారికైనా దెబ్బలు పడేంత వరకు వదలడు. వాళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అయినా సరే. కెమెరాలు కనబడితే చింతమనేనికి చిర్రెత్తుకొస్తుంది. నయమైందంటున్నా 2014 ఎలక్షన్ టైంలో 3 టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని, పోలీస్ స్టేషన్కు వెళ్లి పెదవేగి ఎస్ఐపై దౌర్జన్యం చేశారని కేసు బుక్ అయింది. సినీ ఫక్కీలో పోలీసులను బెదిరించి తన మనుషులను తీసుకెళ్లిపోయాడని కేసు ఫైల్ చేసి చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘకాలం పాటు విచారణ సాగింది. చింతమనేని ఇసుక కాంట్రాక్ట్ స్థాయి నుంచి ఇసుకాసురుడిగా ఎదిగాడనే విమర్శ ఉంది. చింతమనేని దూకుడుతనం, దాడులు, ఫైల్ అయిన కేసుల గురించి బహిరంగంగా మాట్లాడడానికి అక్కడి వారు భయపడతారేమో గాని జనసేనాని మాత్రం ఈ విషయంలో చింతమనేనిని ఏకిపారేశాడు. విపక్ష పార్టీలన్నీ ఎన్నోసార్లు చింతమనేని చర్యల పట్ల నిరసన తెలియజేసింది. చింతమనేని దాడులను, అతని కుల వివక్షను తోడ్పారబట్టారు పవన్ కళ్యాణ్. మనుషుల్ని కొట్టడం, పెద్దవాళ్ళని, ఆడపడుచుల్ని ముసలి ముద్దగా కని చూడకుండా కొట్టేసి పడేసి, అలాగే ఎస్సీ కులాల దగ్గర నుంచి కులం పేరుతో దూషించి ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే దాని ముఖ్యమంత్రి గారు ఏం పట్టించుకోకుండా చూడడం నాకు చాలా బాధ కలిగించింది. మరి దీనికి ఎందుకు తిరగకపోతే ఇంక నేను పడి ఉండాలా? దీనికి సపోర్ట్ చేయాలా? మీరు ఇంత అన్యాయంగా ప్రజలకు అన్యాయం జరుగుతా ఉంటే. సాధారణ వ్యక్తులనే కాదు, మంత్రులను కూడా చొక్కా పట్టుకుని లాగి పడేస్తారని బహిరంగంగానే తనపై నెగటివ్ ఇమేజ్ క్రియేట్ అయ్యేలా ప్రవర్తిస్తుంటాడు చింతమనేని. దెందులూరు నియోజకవర్గంలో జరిగిన ఓ పబ్లిక్ కార్యక్రమంలో తనను స్టేజ్ మీదకు పిలవలేదని మంత్రి వట్టి వసంత్ కుమార్ పై దాడి చేసిన విజువల్స్ అందరూ చూసినవే. ఆ తోపులాట జరుగుతుండగా సరిచేయబోయిన పోలీసులపైన, మంత్రి గన్మ్యాన్లపైన తన మనుషులతో దాడి చేయించాడని కేసు ఫైల్ అయింది. ఈ కేసులో చింతమనేనికి భీమఢోలు కోర్టు 3 ఏళ్లు జైలు శిక్ష విధించారు. జిల్లా న్యాయస్థానంకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు చింతమనేని.
ఇంత దూకుడుతనం, నోటు దురుసుతనం ఇవన్నీ చింతమనేనికి విలన్ అనే ఇమేజ్నిచ్చాయి. నిరంకుశవాదిగా పేరుబడింది. ఆయన పేరు చెప్తే చాలా మంది విలన్ అనే అంటారు. కానీ ప్రజలకు ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డాడని అక్కడి స్థానికుల నుంచి వస్తున్న సమాచారం. ఆయన మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుని తీరతాడు. మాకు 85లో ఈ స్థలాలు ఇచ్చి ఉన్నారు. కానీ అప్పటి నుండి దగ్గర 4-5 సంవత్సరాల వరకు కూడా మాకు రోడ్డు ఏమీ లేదు. ఇక్కడ ఇళ్ళు కూడా ఇంతగా లేవు. ఒంటరిగా మేము ఒకడమే కట్టాము. ఇక్కడ కట్టిన తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చాం. అలాగే ఒంగూరు నుంచి కూడా ఒక 4 వచ్చి ఇక్కడ కట్టి ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు మన చింతలపల్లి ప్రభాకర్ గారు అప్పుడులో ఈయన ఎంపీటీసీ ఉన్నారు, మండలం ప్రెసిడెంట్గా ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన ఒకసారి ఇక్కడ సర్వేకే వచ్చారు. వచ్చి చూసి పేట దగ్గరికి వచ్చి ఏంటో ఈ పేటకి దారి లేదా తిన్నాం లేదా అన్నప్పుడు అయ్యా లేదండి అంటే, రే ఇక్కడ ఇది ఈ పేటకి మీకు దారి లేకపోతే ఈ పేట రెస్టు అని చెప్పారు. చెప్పి ఈ పేటకి లంబాడిపేట అని పేరు పెట్టింది ఆయనే. ఈ లంబాడిపేటకి మీరు ఏదైనా సరే మీరు చేసి పెడతానరా అని చెప్పారు. చెప్పిన ప్రకారంగానే చక్కగా రోడ్లోకి మాకు దారి పంటకాలం ఉంటే నడిచేవాళ్ళం. దారి మధ్యలో నుంచి పంటకాలం దారి నడుస్తుండగా తర్వాత చూసి ఇదిగో ఈ మెరకంతా తూరలు కన్నది ఇది అలుగు దారి ఆ గట్టుకి దారి చేస్తానరా అని చెప్పి దారి చేసి అప్పటికప్పుడే 4 రోజుల్లోనే మొత్తం ఆ యొక్క దారిని చేసి మాకు అప్పగించారు. ఆ తర్వాత ట్యాంకు లేదయ్యా మాకు వాటర్ లేదు, మరి బోరుకి చాలా ఇబ్బంది పడుతున్నాము అంటే బోరు కూడా వేయించి ట్యాంకి కట్టించారు. ఆయన అయ్యమ్మలో చాలా పని చేశారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాకు ఒక్కొక్కటి చేసుకుంటానే రెండోసారి గెలిచి మాకు రోడ్లు పోశారు. ఆయన చేసిన ఈ యొక్క పనులకి మరి మీ ఏమిచ్చినా మేము ఆయన రుణం తీర్చుకోలేం. ప్రజా సమస్యలున్నాయని ఎవరైనా వచ్చి చెబితే వాటి అంతు చూసేదాకా వదలడు. ప్రజాక్షేమం కోసం, సంక్షేమ పథకాల అమలు కోసం ఆయన ఎంతకైనా తెగిస్తాడని చెబుతుంటారు. అమలులో లోపాలున్నా వారిని ఎండగట్టే క్రమంలో ఆయన విలన్గా కనిపిస్తాడు గాని చింతమనేని నెంబర్ 1 పనిగాడని చెబుతుంటారు అక్కడి వారు. నా పేరు అజ్మీర్ అరుణ. మేము లంబాడీలు. మేము ఈ కాలనీకి వచ్చి 20 సంవత్సరాలు పైగానే అవుతుంది. అప్పుడైతే ఈ మారుమూల ప్రాంతానికి ఎవరు రావాలన్నా కానీ ఈ అడవిగా ఉన్న ఈ ప్రాంతానికి భయపడేవాళ్ళు. ఒకసారి మరి చింతమనేని గారు వచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం డెవలప్ అవుతూనే ఉంది. రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు వేశారు. వాటర్ గురించి మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మంచినీళ్ళకి ఎక్కడెక్కడో తిరిగేవాళ్ళం. కానీ ఈరోజైతే మాకు మంచినీళ్ళకి కరువు లేకుండా ఎప్పుడు పంపులు వచ్చే ఉండేలాగా నీళ్లు మాకు అసలు ధారాళంగా వస్తున్నాయి. స్థానిక సమస్యల పరిష్కారం పట్ల చింతమనేని చూపించిన చొరవ ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కూడా చూపించలేదనే స్థానికుల మాటను మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తోంది. మారుమూల గ్రామాల్లోని రోడ్ల సమస్యను తీర్చి వారి బాగోగులు పట్టించుకున్న ఎమ్మెల్యే కూడా చింతమనేని అనేది వారు చెబుతున్న మాట. మాది మసీద్పాడు గ్రామం, గోపనపాలెం పంచాయతీ. నా పేరు అసలేటి స్వప్నకుమారి. నేను ఈ గ్రామంలో ఉండి 13 సంవత్సరాలు అవుతుంది. నేను వచ్చినప్పుడు అసలు చిన్న పొంత రోడ్లు, మామూలుగా అసలు చిన్న సందులు, తుప్పలు, నడవడానికి దారి కూడా ఉండేది కాదండి. వాటర్ ప్రాబ్లం, కరెంటు ప్రాబ్లం, అది చాలా ఇబ్బందులు పడేవాళ్ళండి. నడవాలన్నా లైట్లు ఉండేవి కాదు. అలాంటిది మాకు 2009 కాడ నుంచి మాకు ఎమ్మెల్యే గారు గెలిచిన దగ్గర నుంచి సీసీ రోడ్లు అవనివ్వండి, డ్రైనేజీలు అవనివ్వండి, లైట్లు అవనివ్వండి, ఏది కూడా అసలు 24 గంటలు కరెంట్ ఉండేది కదా, అస్తమాటు కరెంటు పోయేదండి. అలాంటిది ఇప్పుడు కరెంటు పోవడం కానీ ఎలాంటి ఇబ్బందులు లేవండి. రోడ్లు కూడా తారు రోడ్లు వేసారు, డ్రైనేజీలు వేసారు. ప్రతి ఒక్క వీధి లైట్లు కూడా ఎప్పుడు పోయినా సరే ప్రతి ఒక్కటి కనుక్కొని మళ్ళీ లైట్లు వేసేవారు. మాకు నడవడానికి ఇప్పుడు చాలా బాగుందండి. ఎంతో అభివృద్ధి చేశారండి మా గ్రామాన్ని. పిలిస్తే పలికే వ్యక్తి అండి. ఇంట్లో ఏదైనా ఆపదుంది అన్న అని ఫోన్ చేస్తే చాలండి, తనే స్వయంగా వచ్చి మా ఇబ్బందులు ఏంటో కనుక్కొని మా ఇబ్బందులు తీర్చే వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి దొరకడం మా అదృష్టం అనుకుంటున్నామండి. నియోజకవర్గంలోని ప్రజలకు మా ఎమ్మెల్యే పెద్దన్నగా వ్యవహరిస్తాడు. ఆయన తిట్టినా కొట్టినా మా బాగోగుల గురించే కాని మరో ప్రయోజనమేం ఆశించడని నమ్మే ప్రజలు కూడా ఉన్నారు.
ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఓ సెలబ్రిటీల మాదిరి ఎప్పుడో ఓసారి కనిపిస్తే మా ఎమ్మెల్యే మాత్రం నిత్యం ప్రజల్లో ఉంటాడని, ఆయన్ని కలిసి సమస్య చెప్పుకుంటే తీర్చేదాకా వదలడం చెప్తుంటారు. ఇది చింతమనేనికి అక్కడున్న పట్టు. మా గ్రామం ఎలా ఉండేదంటే అంత దరిద్రంగా ఉండేది. ఒకప్పుడు కొరపాటి గోపాలం గారు ఆయన ప్రెసిడెంట్గా చేశారు. అప్పుడు మామూలుగా గ్రావెల్ పోసి రోడ్లు వేశారు. ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ ఎంత మంచి ఎమ్మెల్యేని మేము ఎక్కడా చూడలేదు. మా జీవితంలో ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. కానీ మా నడిచే దారి అసలు పిచ్చ మొక్కలు ముళ్ళ పొదలు చాలా ఇదిగా ఉండేది. అలాంటి దారిని సరిచేసి చాలా రోడ్లు వేయించారండి సక్రమంగా. వీధి లైట్లు, స్తంభాలు వేయించి ప్రతి ఒక్కరిని బాగా రిసీవ్ చేసుకుంటారు. ఆయన ఏదైనా ఆపదంటే కానీ మంచి ఇంట్లో ఒక అన్నలాగా వచ్చి మంచి రిసీవ్ చేసుకుంటారు. అలాంటి వ్యక్తిని మేము ఎప్పుడూ చూడలేదండి. కానీ మేము పూరి గుడిసెలో ఉండేవాళ్ళం. ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చినా కానీ ఒక్కరు కూడా మాకు ఇల్లు శాంక్షన్ చేయలేదండి. నా 3 పిల్లల్ని వేసుకుని మేము వర్షం పడినా సరే ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం. అలాంటి ఇల్లుని మేము ఎన్ని అప్లికేషన్లు పెట్టినా పక్కన పడేసేవారు. మీరు ఏ పార్టీలో ఉన్నారని అడిగేవాళ్ళు తప్ప మీకు ఇల్లు ఇస్తామని ఒక్క ఎమ్మెల్యే కూడా అనలేదు. మేము పెట్టిన వెంటనే ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసి ఇల్లు మాకు ఇచ్చారండి. అయితే ఆ నియోజకవర్గంలోని మహిళల్లో చింతమనేని క్రేజ్కు తక్కువేం లేదు. కొన్ని మారుమూల గ్రామాలైతేనేం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాల్లో సైతం చింతమనేని వచ్చాక మౌలిక వస్తువులు మెరుగయ్యాయని చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి 7 దాటితే కరెంట్ లేక నడవడానికే భయపడే పరిస్థితి ఉండేదని, చింతమనేని ఒక్క విజిట్తో సమస్యను అర్థం చేసుకుని కరెంట్ పోల్స్ వేసి ఆ ప్రాంతాలను వెలుగులోకి తెచ్చిన ఘనత చింతమనేనికే దక్కుతుందంటున్నారు మహిళలు. కరెంటు కోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నైట్ పూట రావాలంటే భయపడేవాళ్ళం. ఇప్పుడు వీధి లైట్లు అసలు పట్టపగలు చీకటి ఏదో తేడా లేకుండా వీధి లైట్లు కూడా ఉన్నాయి. కరెంట్ 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. మరి నడవాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అప్పుడు గట్ల మీద దారి లేక బాగా నడిచేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇబ్బంది లేకుండా సిమెంట్ రోడ్లు, అందమైన సిమెంట్ రోడ్లు మా కాలనీలో వేయించారు చింతమనేని గారు. అలాగే తార్ రోడ్డు కూడా వేయించారు. మరి ఎప్పటికీ కూడా ఆయనకి మేము రోడ్డుపడి ఉంటాం. అయితే చింతమనేని దారుణాల గురించి ఇంతగా మాట్లాడుతున్న మీడియా జనాలు ఆయన ప్రజల్ని చూసుకునే విధానాన్ని మాత్రం చర్చించట్లేదని కొంతమంది చెబుతున్నారు. నీ నా అనే తేడా లేకుండా, కులమత వర్గ భేదాలు లేకుండా ఆహ్వానించి ఆదరించే గుణం ఉంటుందంటున్నారు అక్కడి కొంతమంది చెబుతున్న మాట. సమస్య తీర్చమని అడగడానికి వెళ్తే కడుపు నిండా భోజనం పెట్టి ఆకలి తీర్చి అందరి సమస్యలు సావధానంగా వింటారనే ఉదాత్తమైన పేరు కూడా ఆయనకుంది. మాట కరుకుగా ఉన్నా, చేతలు దూకుడుగా ఉన్నా మనసు మాత్రం మంచిదంటున్నారు. మాకు ఇదివరకు ఎన్నడూ లేని అభివృద్ధి చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కనిపించిందండి. ఇంకోటి ఏంటంటే మా గోపనపాలెంలో పీటీ కాలేజ్ ఉందండి. ఆ పీటీ కాలేజీని డెవలప్ చేసింది ఎవరంటే చింతమనేని ప్రభాకర్ గారండి. అలాగే గోపనపాలెం పీటీ కాలేజీకి గ్రౌండ్ తీసుకొచ్చారండి. స్టేడియం నిర్మితం అవుతుంది. అలాగే ఇక్కడ గోపనపాలెం స్కూలులో ఎగ్జామ్ హాల్ తీసుకొచ్చారు. 10th క్లాస్ ఎగ్జామ్ హాల్ పిల్లలకి సెంటర్ స్టడీ తీసుకొచ్చారు. అలాగే గోపనపాలెం గ్రామ పంచాయతీ మొత్తం సీసీ రోడ్లు నిర్మాణం చేశారండి. అలాగే ఊర్లో కూడా రోడ్లు వేశారండి, మెయిన్ రోడ్లు కూడా. అలాగే పోలవరం కాలువ నీళ్లు తీసుకొచ్చి ప్రతి చెరువుకు కూడా నీళ్ళు ఇచ్చి ప్రతి రైతుకు కూడా నీళ్ళు వచ్చేటట్టు చేసింది ఆయన ఒక్కళ్ళేనండి. అలాగే ఆయన వచ్చి ప్రతి ఇంట్లో కూడా ఏదన్నా ఎవరైనా ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా రావడానికి ఆలోచిస్తారండి. ఎమ్మెల్యే గారు వచ్చి ఆ ఇంటికి వచ్చి వాళ్ళని పలకరించి డబ్బులు ఆర్థిక సాయం చేసి వాళ్ళతో గడిపి శవాన్ని తీసుకెళ్ళి అక్కడ రుద్రభూమి వరకు తీసుకెళ్ళే వరకు కూడా ఉంటారండి. ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే మేము చూడలేదండి. నాకు తెలుసున్నాగా కూడా ఎమ్మెల్యే గారు అంటే ఒక సెలబ్రిటీ. మా ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఒక ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా వచ్చి ఆయన ఎమ్మెల్యే గారు అంటే ఇంట్లో పెద్ద అన్నయ్య లేకపోతే తండ్రిలా ఉన్నారండి. ఆయన మాకు ఏ చెప్పినా మా మంచి గురించి చెప్తారు కానీ ఏది కూడా చెడుగా చెప్పరు. ఆయనకి ఎటువంటి పార్టీలతో సంబంధం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు ఆ పార్టీ ఏ పార్టీ లేదు, ఏ పార్టీ వాళ్ళు కానీ చేస్తారండి. ఆయన ఏదైనా కష్టం ఉందని వచ్చి వెళ్తే మనం ఇంటికి వెళ్తే అక్కడ పొద్దున పూట టిఫిన్ ఉంటుందండి, మధ్యాహ్నం భోజనం ఉంటుందండి. మనం వచ్చేవరకు ఎమ్మెల్యే గారు వచ్చేవరకు ఇంట్లో కుటుంబ సభ్యుని ఎలా చూసుకుంటారో చూస్తారన్నారు అక్కడ. అలాగే మనకి ఏదైనా చిన్న ఇబ్బంది ఉందన్నా సరే ఫోన్ కొడితే ఆ ఇబ్బంది తీరుస్తారండి. అలాగే ఊరికి విద్యుత్ సబ్స్టేషన్ తీసుకొచ్చారండి. కరెంటు సమస్య అంటూ ఏదీ లేదండి. విద్యుత్ సమస్య, కరెంటు సమస్య, వీధి లైట్ల సమస్య లేదండి. వాటర్ సమస్య కూడా ప్రతి ఇంటికి కూడా వాటర్ సప్లై, అలాగే కొత్తగా కాలనీలు, ఇల్లు, మరుగుదొడ్లు అన్నీ కూడా ఈ మాకు తెలుసున్న ప్రభాకర్ గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు అయిన తర్వాత వచ్చినాయండి. చింతమనేని ఓ రవిడి అనే ప్రచారం ఎంత బలంగా ఉన్నా అక్కడి ప్రజల మద్దతు లేనిదే 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడా అని చెబుతుంటారు. అభివృద్ధి అనేది
కాంగ్రెస్ హయాంలో కానీ అంతకుముందు ఏ గవర్నమెంట్ వచ్చిందైతే నాకు తెలీదు. నా చిన్నప్పటి నుంచి అయితే 2 సంవత్సరాలు 2 టర్మ్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు. ఆ టర్మ్లో అయితే మా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదండి. కనీసం నడవాలంటే బాటలు ఉన్నాయి, నడిచే బాటలు ఉన్నాయి, అంత బురదమయం అండి. అలాంటి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన చింతమనేని ప్రభాకర్ గారు మొదటిసారి గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో ఉండి కూడా మా ఎమ్మెల్యే గారు ఆ గ్రావిలు పోసి దాని మీద మెట్లు పోసిన రోజులు ఉన్నాయండి. అలాంటిది డ్రైనేజీలు, సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ బాగా మంచిగా అసలు 100% పూర్తిగా న్యాయం చేశారండి. ఇది వరకే గవర్నమెంట్ ఎలా చేశారో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో మీరు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది సార్. కొట్లాటలు జరిగినా, గొడవలు చేసినా ప్రజల కోసమే దూకుడుగా వ్యవహరిస్తాడని, ఒక్కోసారి పనులు సక్రమంగా చేయకపోతే సొంత పార్టీ వారితోనైనా కఠినంగా వ్యవహరిస్తాడనే పేరు కూడా చింతమనేనికి ఉంది. మంచినీటి సరఫరా విషయంలో గాని, రోడ్లు వేయించడంలో గాని, అక్కడి పేదవారికి సమస్య వస్తే నేనున్నానంటూ వారి దగ్గరకు వెళ్లి పరిష్కరించడంలో గాని చింతమనేని స్పీడ్కు మంచి మార్కులే పడతాయి. మరి 2014 నుంచి ఇప్పటి వరకు ఈ డెవలప్మెంట్ చూసుకుంటే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత దాదాపు ఈ పంచాయతీకి 35 కోట్లు ఇచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. దారి పొడవునా ఇంచుమించు 9 కిలోమీటర్లు ఈ పంచాయతీలో సిమెంట్ రోడ్లు వేసుకోగలిగాం. అలాగే ఇక్కడ పిహెచ్సి ఒకటి వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, అలాగే హై స్కూల్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ప్రతిదీ కూడా మరి డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ ఇరిగేషన్ ఛానల్స్ కూడా స్లూయిస్లు కానీ రైతులకు ఉపయోగపడేటట్టు మరి పోలవరం నుంచి నీళ్లు ఇక్కడ ఉన్న చెరువులకి తీసుకొచ్చి రైతులకు ఉపయోగపడేటట్టు చేయడం జరిగింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు. అలాగే సంక్షేమ పథకాలు కూడా మరి కార్పొరేషన్ లోన్లు కానించి అన్ని వివిధ పథకాలు మరి ప్రజల్లోకి తీసుకెళ్ళటం ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రతి మనిషికి కూడా లబ్ధి చేకూరడం జరిగింది. చింతమనేని నిత్యం నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటాడనే పేరుంది. ప్రజల పక్షాన మాట్లాడతాను కాబట్టి, వారి కోసం ఎంతకైనా తెగిస్తాను కాబట్టే నన్ను రౌడీ అంటారని, అసెంబ్లీ రౌడీలో శివాజీలా ప్రజల మెప్పు కోసం ఎంతకైనా తెగిస్తానని చింతమనేని గర్వంగా చెప్పుకుంటాడు. అయితే అలాంటి నెగిటివ్ ఇమేజ్ ను తగ్గించుకుంటే చింతమనేని చేసిన మంచి పనులు, సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధిని ప్రతి ఒక్కరూ అభినందిస్తారు. ఈ విలన్ అనే ముద్ర నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది.